Yeah. Hello all. Welcome to our studies. Today we will go into the part C of states of matter, which is on Dalton's law, real gas, liquefaction, and vapor pressure. ఓకే సో నేను ప్రీవియస్ గా పార్ట్స్ బి చెప్పాను కదా అందులో ఏం నేర్చుకున్నాం గ్యాస్ లాస్ నేర్చుకున్నాం అంటే వి డిస్కస్ అబౌట్ బాయిల్స్ లా చార్ల్స్ లా గెలిసాక్ లా అవగాడ్రోస్ లో సో ఈ నాలుగు లాస్ ని ఉపయోగించి వి డిరైవ్ ది ఐడియల్ గా ఈక్వేషన్ ఓకే సో మ్యాథమెటికల్ పార్ట్ అండ్ గ్రాఫికల్ పార్ట్ మొత్తం డిస్కస్ చేసాం ఓకే సో ఈ రోజు పార్ట్ సి లో కూడా నేను కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తాను పార్ట్ బి కొంచెం ఎక్స్టెన్షన్ పార్ట్ ఉంది ఐ డిస్కస్ దట్ టుడే ఎందుకంటే ఈ ఫార్ములాస్ అనేవి జనరల్ గా మోస్ట్లీ అప్లికేషన్ మనకి జనరల్ గా ఫార్ములాస్ మీన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అండ్ సెకండ్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ లో మాక్సిమం ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్ములాస్ అన్ని అక్కడ యూస్ చేస్తాం అందుకే చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ది పార్ట్ బి ఓకే సో ఐ స్టార్ట్ ఫస్ట్ ఎక్స్టెన్షన్ టు పార్ట్ బి విచ్ ఈస్ ఆన్ గ్యాస్ లాస్ కదా ఓకే సో ఫస్ట్ ఏంటి మనం బాయిల్స్ నేర్చుకున్నాం కదా సో దీని గురించి మాట్లాడుకుందాం ఓకే సో సో ఏంటి బాయిల్స్ లా మనకు బాయిల్స్ లా ఏంటి సో పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/v ఓకే అంతే కదా సో నేను బాయిల్స్ లాని టూ డిఫరెంట్ కండిషన్స్ పెట్టుకుంటాను ఓకే టూ డిఫరెంట్ కండిషన్ ఫస్ట్ కండిషన్ కండిషన్ అంటే ఏంటి డిఫరెంట్ ప్రెషర్స్ అన్నమాట ఫస్ట్ కండిషన్ లో ఒక ప్రెషర్ ఉంటుంది సెకండ్ కండిషన్ ఇంకో ప్రెషర్ ఉంటుంది అలాగే ఫస్ట్ కండిషన్ లో ఒక వాల్యూమ్ ఉంటుంది సెకండ్ కండిషన్ ఇంకో వాల్యూమ్ ఉంటుంది అదే ఇక్కడ ఏంటి మనకి టీ ఈస్ కాన్స్టెంట్ అంటే సేమ్ ఉంటది ప్రతి కండిషన్ ఫస్ట్ కండిషన్ లో P1 V1 T సెకండ్ కండిషన్ లో ఏమొస్తుంది P2 V2 T టెంపరేచర్ కాన్స్టెంట్ కదా ఓకే సో ఇప్పుడు ఏంటి రాద్దాం జస్ట్ ఫార్ములా అప్లై చేయడం P1 is inversely proportional to 1/V1 ఇక్కడ కూడా సేమ్ కదా P2 is inversely proportional to 1/V2 ఓకే సో కాన్స్టెంట్ పెట్టుకుందాం P1 is equal to K by V1 P2 is equal to K by V2 సేమ్ గ్యాస్ కదా ఓకే నేను సేమ్ గ్యాస్ వాడుతున్నాను డిఫరెంట్ గ్యాస్ నేను వాడుతుంది సో K కాన్స్టెంట్ వస్తుంది సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్ సో నేను డివైడ్ చేస్తాను వన్ బై టూ చేస్తాను అప్పుడు ఏమొస్తుంది P1/P2 is equal to K1/V1 by K సారీ K is కాన్స్టెంట్ కదా K/V2 ఏమొస్తుంది అప్పుడు P1/P2 is equal to V2/V1 అంతే కదా సో ఇదండి ఒక ఫస్ట్ ఫార్ములా ఫర్ బాయ్స్ లకి సో ఫస్ట్ ఫార్ములా అని కాదు ఏ అని చెప్తాను సో దీని యూజ్ ఏంటంటే ఎలాంటి క్వశ్చన్స్ అంటే చెప్తాను చూడండి చిన్న ఎగ్జాంపుల్ సో వాళ్ళు ఏమంటారంటే ఒక గ్యాస్ ఉంటది ఒక గ్యాస్ పర్టికులర్ P1 దగ్గర ఇంత వాల్యూమ్ ఉంటుంది అని చెప్పారు అలాగే పర్టికులర్ P2 దగ్గర ఎంత వాల్యూమ్ ఉంటుంది అని చెప్పి కనుక్కోవడానికి మనం ఈ జనరల్ గా ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం ఓకే సో అలాంటి అప్లికేషన్స్ లో మనకి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది ఓకే అందుకని నేను చెప్పాను లైక్ సో ఇంపార్టెంట్ అన్నమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వి విల్ టాక్ ఆన్ నెక్స్ట్ లా వాట్ ఈస్ నెక్స్ట్ లా చార్ల్స్ లా అంతే కదా చార్ల్స్ లా ఓకే చార్ల్స్ లా ఏం చెప్తుంది V is directly proportional to T at constant ప్రెషర్ అంతే కదా సో నేను సేమ్ మళ్ళీ వాడుతున్నా సో గ్యాస్ వన్ కండిషన్ వన్ ఏంటి V1 T1 P ఓకే కండిషన్ 2 V2 T2 P ఓకే ఇప్పుడు ఏమవుద్ది V1 is directly proportional to T1 V2 is directly proportional to T2 V1 is equal to C T1 ఓకే కాన్స్టెంట్ C పెట్టుకున్నాను V2 is equal to C T2 సో జస్ట్ డివైడ్ ఓకే అప్పుడు ఏమవుతుంది 1/2 V1/V2 is equal to CT1/CT2 V1/V2 is equal to T1/T2 ఓకే ఇది ఒక ఫార్ములా ఇది బి ఓకే అంతే కదా సో సేమ్ అప్లికేషన్ పలానా వాల్యూమ్ దగ్గర ఇంత సో పలానా టెంపరేచర్ దగ్గర ఇంత వాల్యూమ్ ఉంటే ఈ టెంపరేచర్ దగ్గర ఎంత వాల్యూమ్ ఉంటుంది ఇలాంటి ఫార్ములా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఫార్ములా యూజ్ అవుతాయి ఓకే సో సిమిలర్లీ నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అది గేలిసాక్ లా. సో నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ది సేమ్ కండిషన్ 1 కండిషన్ 2 అని. అది జస్ట్ డైరెక్ట్లీ రాట్ ది ఫార్ములా. ఫస్ట్ గేలిసాక్ లా ఏంటి? P is directly proportional to T. Okay, sorry, T at constant volume. సో నేను జస్ట్ డైరెక్ట్ గా ఫార్ములా రాసేస్తాను. P1/P2 ఈజ్ ఈక్వల్ టు T1/T2. అంతే కదా? సేమ్ మీరు అలాగే ఫాలో అయితే మీకు ఈ ఫార్ములా వచ్చేస్తుంది. ఇది గేలిస్ లా. ఓకే, ఇంకొకటి ఇంకొకటి ఏంటి? అవగాడ్రోస్ లా. ఇదేం చెప్తుంది? V is directly proportional to N. సో ఫైనల్ గా ఏం వస్తుంది? V1/V2 ఈజ్ ఈక్వల్ టు N1/N2. అంతే కదా? ఇది అవగాడ్రోస్ లా. ఇది సి, ఇది డి. సో నేను ఇవన్నిటిని కలిపి ఫైనల్ గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కి రాస్తాను. ఓకే, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కి ఏమొస్తుంది? సో ఫర్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనకి ఏమొస్తుంది అప్పుడు? P1 V1 బై P2 V2. ఫస్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాసుకుందాం. PV ఈజ్ ఈక్వల్ టు NRT. ఓకే, ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు N1/N2 R అనేది కాన్స్టెంట్. ఓకే, T1/T2. R క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది? P1 V1 బై P2 V2 ఈజ్ ఈక్వల్ టు N1/N2 T1/T2. ఇది ఐడియల్ గ్యాస్ అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూస్ చేసి మనం ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, యూజింగ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇది. సో ఇవి ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్. నేను వీటి బేస్డ్ మీద ఐ డిస్కస్ ఫ్యూ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ లెక్చర్. ఓకే, సో దానివల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది ఈ ఫార్ములా కరెక్ట్ అప్లికేషన్ ఇది అనమాట. ఓకే, డోంట్ వరీ. ఓకే, ఇది ఫైన్. దీంతో పార్ట్ బి మనం కంప్లీట్ గా కంప్లీట్లీ వి విల్ ఎండ్ పార్ట్ బి. ఓకే, నౌ ఐ విల్ స్టార్ట్ పార్ట్ సి కాన్సెప్ట్స్. ఓకే, ఏంటి? యా, డాల్టన్స్ లా. డాల్టన్స్ లా. సో డాల్టన్స్ లో ఏం చెప్తుందంటే ఓకే, బ్లూ కలర్ కదా. ఓకే, యా. సో డాల్టన్స్ లో ఏం చెప్తుందంటే ఇఫ్ యు టేక్ ఏ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఒక కంటైనర్ తీసుకోండి. ఒక కంటైనర్ లో గ్యాస్ ఏ, గ్యాస్ బి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి ఏం చెప్తుందంటే డాల్టన్స్ లో ఏం చెప్తుందంటే టోటల్ ప్రెషర్ exerted by mixture of నాన్ రియాక్టివ్ గ్యాసెస్. ఓకే, అంటే ఒకదానికొకటి రియాక్ట్ అవ్వకూడదు. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. పార్షియల్ ప్రెషర్ డెఫినేషన్ చెప్తాను మీకు. ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక గ్యాస్ కంటైనర్ లో సమ్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ తీసుకున్నాడు. నాన్ రియాక్టివ్ గ్యాస్ అంటే ఒకదానికొకటి రియాక్ట్ అవ్వు. సో డాల్టన్స్ లో ఏం చెప్తుందంటే ఆ గ్యాసెస్ మిక్చర్ మొత్తం ఎంత టోటల్ ప్రెషర్ అయితే ఎగ్జర్ట్ అవుతుందో దట్ ఈస్ ఈక్వల్ టు ప్రతి గ్యాస్ కి ఇండివిజువల్ ప్రెషర్ అంటూ ఉంటది కదా, దాన్ని ప్రతి ఇండివిజువల్ పార్షియల్ ప్రెషర్ అంటారనమాట. ఓకే, అంటే సింపుల్ గా ఇండివిజువల్ యొక్క ప్రెషర్. ఓకే, దాన్ని పార్షియల్ ప్రెషర్ కింద కన్సిడర్ చేసుకోండి. ఓకే, అవన్నీ మీరు యాడ్ చేస్తే ఎంత వస్తుందో అది ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెషర్ అని చెప్తుంది. ఇది డాల్టన్స్ లా. సో మనం ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని ప్రూవ్ చేద్దాం. మ్యాథమెటికల్ ఈక్వేషన్ ట్రై చేద్దాం. ఓకే, సో ఓకే, సో నేను ఏం చెప్తున్నాను? లెట్స్ టేక్ మిక్చర్ ఆఫ్ 3 గ్యాసెస్. ఓకే, మిక్చర్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ 3 gases. Okay, what is so gas 1, gas 2, gas 3. Okay, so gas 1 కి ఐడియల్
లా ఐడియల్ గ్యాస్ లో అప్లై చేయండి. ఏమొస్తుంది అప్పుడు? P1 is equal to N1 R T1 by V1. Okay. Next, gas 2 కి P2 is equal to N2 R T2 by V2. Okay. Next, gas 3. P3 is equal to N3 R T3 by V3. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను, మొత్తం సమ్ చేస్తాను. ఓకే, 1 + 2 + 3. సో 1 + 2 + 3 అప్పుడు ఏమవుతుంది? P1 plus P2 plus P3 is equal to N1 R T1 by V1 plus N2 R T2 by V2 plus N3 R T3 by V3. ఇది అంతే కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, R కామన్ తెస్తాను. అప్పుడు ఏమవుద్ది? N1 T1 by V1 plus N2 T2 by V2 plus N3 T3 by V3. ఓకే, ఇజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెషర్. ఓకే, అంతే కదా. P1 ప్లస్, సారీ, ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. అందుకే జస్ట్ సరైన ప్లేస్, కరెక్ట్ గా ప్లేస్ లీవ్స్, అందుకే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ పాపింగ్ అప్ ఆన్ ద ట్యాబ్. ఓకే, ఇది కండిషన్. ఓకే, ఇక్కడ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అజంప్షన్ ఉంది. అజంప్షన్ ఏంటి? అట్ సేమ్ T అండ్ V. ఓకే, అది సారీ V1 కాదు. ఓకే, సేమ్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు? ఆ, అప్పుడు ఏమవుతుంది? ఓకే, ఓకే. సో PT is equal to RT by V into N1 plus N2 plus N3. ఓకే, ఓకే, ఇది ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు నేను కొంచెం ఇది 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 ఏ ఈక్వేషన్? అప్పుడు ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. లెట్స్ టేక్ ఇట్ ఇస్ ఫోర్త్ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను నౌ రైట్ ఈక్వేషన్ 1 by ఈక్వేషన్ 4. ఏంటప్పుడు? P1 ఈక్వేషన్ 1 ఏంటి? P1 is equal, అది కదా, P1 by P2 is equal to RT by V, N1 plus N2 plus N3 by N1 RT1 into V1. సో మీరు జస్ట్ డివిజన్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాను టెంపరేచర్ వాల్యూమ్ అన్ని సేమ్ అని చెప్పాను. ఓకే, సో ఇవన్నీ క్యాన్సిల్ చేయొచ్చు. ఇది క్యాన్సిల్ చేసి, ఇది క్యాన్సిల్ చేసి, ఇది క్యాన్సిల్ చేసేవచ్చు. సో P1 by P, not P1, it is PT. So P is equal to N1 plus N2 plus N3 by N. ఓకే, N1. సో దీన్ని కొంచెం మాడిఫై చేసుకుంటాను నేను. సో PT is equal, sorry, P2 is equal to PT into N1 by N1 plus N2 plus N3. Okay, which is equal to P2 into X1. ఓకే, ఇది ఈక్వేషన్. సో ఇక్కడ చూడండి, ఇది టోటల్ ప్రెషర్. సో లెట్ మీ యూజ్ గ్రీన్. ఇది టోటల్ ప్రెషర్, ఇది ఇండివిజువల్ ప్రెషర్. ఓకే, ఇక్కడ ఏం చెప్పాం మేము? ఇది X1 అంటే మోల్ ఫ్రాక్షన్, అంటే టోటల్ మిక్చర్ లో దేని యొక్క ఫ్రాక్షన్ ఎంత, అంటే ఫస్ట్ గ్యాస్ యొక్క ఫ్రాక్షన్ ఎంత, అది ఇండికేట్ చేస్తే మోల్ ఫ్రాక్షన్ అన్నమాట. ఓకే, మోల్ ఫ్రాక్షన్ అంటే బాగా నేర్చుకున్నాం కదా. ఓ ఇట్స్ టూ థిక్. సో మోల్ ఫ్రాక్షన్ అంటే మోల్స్ ఆఫ్ గ్యాస్ 1 బై టోటల్ మోల్స్, ఇది X1 అంటే. ఓకే, సో సిమిలర్లీ ఇంకొక ఈక్వేషన్, సిమిలర్లీ ఫర్ గ్యాస్ 1 కి రాసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? P1 is equal to P2 into, ఇది 2, సారీ, సారీ, ఇది వాట్ డిడ్ ఐ డూ? ఇది P1 కదండి, బికాస్ ఐ డివైడెడ్ బై విత్ ఫస్ట్ ఈక్వేషన్. సో ఇది P1. ఓకే, ఇది గ్యాస్ 2 కి రాస్తాను. PT is equal to PT into X2 కి వస్తుంది. ఓకే, సిమిలర్లీ P3 is equal to PT into X3 వస్తుంది.
ఓకే. సో నౌ ఐ విల్ యాడ్ ఆల్ దీస్. అప్పుడు ఏమొస్తుంది? P1 plus P2 plus P3 is equal to PT in PTX1 plus PTX2 plus PTX3. ఓకే, PTX3. ఇప్పుడు ఏముంది? P1 plus P2 plus P3 is equal to PT కామన్ తీసుకుందాము. X1 plus X2 plus X3. అప్పుడు ఏమవుద్ది? PT ఇంటూ దీని వాల్యూ ఎంత? 1. అంతే కదా? సో 1 ఎలా వచ్చింది? 1 ఎలా వచ్చిందంటే 1 ఎలా వచ్చిందంటే అంతే కదా. ఇప్పుడు ఏమన్నాను? X1 అంటే మోల్స్ ఆఫ్ గ్యాస్ 1 బై టోటల్ మోల్స్, అంతే కదా. X2 అంటే N2 బై N1 ప్లస్ N2 ప్లస్ N3. X3 అంటే N3 బై N1 ప్లస్ N2 ప్లస్ N3. నేను జస్ట్ యాడ్ చేస్తున్నా. X1 ప్లస్ X2 ప్లస్ X3 ఏమవుద్ది అప్పుడు? N1 బై N1 ప్లస్ N2 ప్లస్ N3. సారీ, N2. N3 బై N1 ప్లస్ N2 ప్లస్ N3. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? అంతే కదా, డినామినేటర్ సేమ్. అప్పుడు ఏమవుద్ది? టోటల్ 5 యాడ్ అవుతాయి. N1 ప్లస్ N2 ప్లస్ N3 బై N1 ప్లస్ N2 ప్లస్ N3. అంటే ఎంత వస్తుంది అప్పుడు? 1 వస్తుంది. అందుకే నేను టోటల్ గా X1 ప్లస్ X2 ప్లస్ X3 1 అని వేసాను. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమొచ్చింది ఈక్వేషన్? ఓ సారీ, P1 ప్లస్ P2 ప్లస్ P3 ఈజ్ ఈక్వల్ టు P. అంతే కదా, ప్రూవ్ అయిపోయింది కదా. డాల్టన్స్ లో ఏం చెప్తుంది? టోటల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ఇండివిజువల్ కాంపోనెంట్స్. సో ఇది డాల్టన్స్ లో యొక్క మ్యాథమెటికల్ ప్రొసీజర్ టు ప్రూవ్. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. ఓకే, సో మళ్ళీ ఒకసారి మీరు ఫార్ములా డెరైవ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అది. సో ఇవి కూడా దీని బేసిస్ మీద కూడా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ మరి అంత డీప్ క్యాలిక్యులేషన్స్ కూడా సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో డు నాట్ వరీ అబౌట్ అప్లికేషన్ పార్ట్. ఓకే, నేను నెక్స్ట్ లెక్చర్ లో డిస్కస్ ఫ్యూ ప్రాబ్లమ్స్ అండ్ డాల్టన్స్ లో టూ. ఓకే, గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నౌ. నౌ ఇప్పుడు ఐ యూజ్ దిస్ ఫోటో. ఓకే, లెట్ మీ ఎక్స్పాండ్ దిస్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది. సో వాట్ ఈస్ దిస్? Liquefaction. Liquefaction of gases. సో ఏంటి అసలు? ఏంటి లిక్విఫికేషన్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ లిక్విఫికేషన్? వాట్ ఈస్ లిక్విఫికేషన్ అంటే సింపుల్ కన్వర్టింగ్ గ్యాస్ టు లిక్విడ్. ఓకే, అంటే గ్యాస్ ని నువ్వు లిక్విడ్ కింద మార్చాలి. ఎలా మారుస్తాం? ఇన్ జనరల్ గా దీని యొక్క ప్రాసెసర్ జనరల్ గా గ్యాస్ లిక్విడ్ నుంచి ఎప్పుడు మారుతుందంటే, ప్రెషర్ పెంచితే, ప్రెషర్ పెంచి టెంపరేచర్ తగ్గితే నీకు ఆటోమేటిక్ గా గ్యాస్ కన్వర్ట్స్ టు లిక్విడ్. ఓకే, ఇది జనరల్ గా మన లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్ ఫాలో అయ్యే థంబ్ రూల్. ఓకే, ప్రెషర్ ఇంక్రీజ్ అంటే ప్రెషర్ ని నువ్వు ఇంక్రీజ్ చేస్తానంటే అన్ని మాలిక్యూల్స్ కలిపి you're making molecules to form together so that వాళ్ళు అవి లిక్విడ్ కింద ఫామ్ అవుతాయి. సో అది ప్రెషర్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ. ఓకే, సో బట్ దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ గురించి చెప్తాను. ఓకే, అవి ఏంటంటే, ఓకే, ఇంపార్టెంట్ పారామీటర్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ టీసీ అంటే క్రిటికల్ టెంపరేచర్.
ఓకే, ఏంటి దీని డెఫినేషన్ ఏంటంటే, సో above TC you can't liquefy gas. ఓకే, ఓకే అంటే సింపుల్. నువ్వు ఆ క్రిటికల్ టెంపరేచర్ దాటిపోతే నువ్వు ఎంత ప్రెషర్ పెట్టినా, ఎంత ప్రెషర్, లైక్ వాట్ ఎవర్ ప్రెషర్ యు కీప్, ఆ గ్యాస్ అనేది లిక్విఫై అవ్వదు. ఇది క్రిటికల్ టెంపరేచర్ అంటే డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ క్రిటికల్ ప్రెషర్ గురించి చెప్తాను. సో పీసీ, క్రిటికల్ ప్రెషర్, మినిమం రిక్వైర్డ్ ప్రెషర్ టు లిక్విఫై ఏ గ్యాస్. అంటే ఏంటి? above which you can't liquefy. అంటే నువ్వు మినిమం ఎంత ప్రెషర్ ఉండాలి, 73 ప్రెషర్ మినిమం పెడితే, లైక్ బిలో పీసీ, బిలో పీసీ లోనే నువ్వు ఆ, ఏం గ్యాస్ ని లిక్విఫై చేయగలవు. ఎందుకంటే లిక్విఫై చేయగలవు. ప్రెషర్ దాటిపోతే, సపోజ్ ఏ పి అనుకో, పీసీ దాటిపోతే నువ్వు ఎంత టెంపరేచర్ డిక్రీస్ చేసినా సరే నీకు గ్యాస్ అనేది లిక్విఫై అవ్వదు. ఓకే, ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పీసీ టీసీ. సో ఈ పీసీ టీసీవి ప్రతి గ్యాస్ కి పర్టికులర్ వాల్యూస్ అంటూ ఉంటాయి. అంటే CO2 కి ఒక పర్టికులర్ పీసీ టీసీ ఉంటది, అలాగే హైడ్రోజన్ కి పర్టికులర్ పీసీ టీసీ ఉంటది. అలా ప్రతి గ్యాస్ కి ఈ యొక్క పీసీటీసీ అని ఉంటుంది. ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే, మీకు ఎల్ఎన్జి మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ అని కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే వాళ్ళు నేచురల్ గ్యాస్ ని వాళ్ళు లిక్విఫై చేసి లిక్విడ్ కింద మారుస్తారు. అవే మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఎల్పిజి యొక్క ఎల్పిజి మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని. సో ఇవి ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ బట్టి ఆ యొక్క అప్లికేషన్ అనేది ఉంటుంది. సో వ్యాస్ట్ కాన్సెప్ట్, జస్ట్ అప్లికేషన్ చెప్తున్నాను అంతే. సో నేను ప్రెసెంట్ ఈ కాన్సెప్ట్ ఒక సింపుల్ గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ టుక్ ఇట్ ఫ్రమ్ ఎన్సిఆర్టి. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. See, this is pressure and volume relation for CO2. CO2 గ్యాస్ కి ఇది పివి గ్రాఫ్ అన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఐ టేక్ రెడ్ కలర్. ఓకే, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో హియర్ ఇస్ ద టీసీ. ఓకే, హియర్ ఇస్ ద పీసీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది చూడండి, పర్టికులర్ షేప్ ఉంది కదా, ఈ షేప్ ని చూడండి. షేప్ ఏంటంటే పివి గ్రాఫ్ అన్నమాట. సో ఇదంతా ఇది ఉంది కదా, ఈ ఏరియా ఇదంతా లిక్విడ్, అవుట్ సైడ్ అంతా గ్యాస్. అంటే ఈ అవుట్ ఆఫ్ ఈ ఏరియా, ఇది ఉంది కదా, ఎన్వెలప్ ఉంది కదా, ఎన్వెలప్ లోపల పార్ట్ అంతా లిక్విడ్ ఉంటది, బయట పార్ట్ అంతా గ్యాస్ ఉంటది. ఓకే, ఐ మీన్ ఉండడం అంటే ఏంటి, ఆ ఆ పర్టికులర్ వాల్యూస్, సపోజ్ ఇక్కడ ఎంత ఉంటుంది, సపోజ్ ఇక్కడ ఇక్కడ ఎంత ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర నీకు ఆ పర్టికులర్ పి దగ్గర, ఆ పర్టికులర్ టీ దగ్గర నీకు ఆ పర్టికులర్ CO2 అనేది లిక్విడ్ ఫేజ్ లో ఉంటుంది. కానీ ఈ పాయింట్ దగ్గర నీకు ఆ CO2 అనేది గ్యాస్ ఫేజ్ లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఈ పాయింట్ తీసుకుంటున్నాను నేను. ఈ పాయింట్ ఎక్కడ ఉంది, బయట ఉంది. బయట అంటే ఇది గ్యాస్ ఫేజ్ లో ఉంది. ఇప్పుడు దీన్ని నేను ప్రెషర్ పెంచుతున్నాను. అంటే ప్రెషర్ అంతే కదా, మనం ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలి, టెంపరేచర్ డిక్రీజ్ చేయాలి. ఓకే, ఆర్ సపోజ్ అట్ కాన్స్టెంట్ అనుకో, నువ్వు ప్రెషర్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాను, సో ఏని నేను ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తూ 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 ఇక్కడ తీసుకొచ్చాను, బి తీసుకొచ్చాను. ఓకే, ఇక్కడ ఏంటి చూడండి, ఇది లిక్విడ్, ఇది గ్యాస్. మరి ఇదేంటి, ఇది బౌండరీ అన్నమాట. బౌండరీ అంటే దీంట్లో రెండు ఫేజెస్ కూడా ఉంటాయి, గ్యాస్ ప్లస్ లిక్విడ్ రెండు కలిపి ఉంటాయి. ఓకే, నేను ఏని ఇలా ప్రెషర్ పెంచి 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 బి దగ్గర తీసుకొచ్చాను. సో బి దగ్గర తీసుకొస్తే ఆల్మోస్ట్ లిక్విడ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే బోత్ గ్యాస్ ప్లస్ లిక్విడ్ రెండు ఉంటాయి. సో నేను మళ్ళీ ఇక్కడ నుంచి బిని కాన్స్టెంట్ ప్రెషర్ తో ఇంతవరకు తీసుకొచ్చాను. సేమ్, అంటే టెంపరేచర్ తగ్గుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఐసోథర్మ్స్ అనమాట. పీవీ గ్రాఫ్ ఎలాగ ఉంటుంది కదా, పర్టికులర్ టెంపరేచర్ దగ్గర పీవీ గ్రాఫ్ ఉంటుంది. సో ఇది 50 దగ్గర గ్రాఫ్, ఇది 31 డిగ్రీస్ యొక్క ఐసోథర్మ్, ఇలాగ ఇది 30.99 అనమాట. సో ఇది 21.5. నేను మళ్ళీ ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంచి టెంపరేచర్ తగ్గించాను.
టెంపరేచర్ తగ్గిస్తే నీకు 21 దగ్గర 5 మళ్ళీ మళ్ళీ ఈ పాయింట్కి వచ్చాను నేను. అంటే ఏంటి, బోత్ గ్యాస్ ప్లస్ లిక్విడ్ ఫేజ్ రెండు ఉంటది. ఓకే, సో యూ కెన్ ప్లే లైక్ దట్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు టీసీ, ఇది టీసీ యొక్క గ్రాఫ్, టీసీ ఐసోథర్మల్ ఇలా ఉంది కదా ఇది. సో ఇక్కడ గ్రాఫ్ గీస్తాను చూడండి, ఇలాగ ఉండి ఇలాగ ఉందన్నమాట. సో ఈ పాయింట్ పట్టుకోండి, ఈ పాయింట్ ఇది పర్టికులర్ పీసీ, ఇది టీసీ. అంటే నువ్వు 30.98 డిగ్రీ సెల్సియస్ లోపల ఉండాలి. అంటే మినిమం ఇంత టెంపరేచర్ రీచ్ అవ్వాలి. ఓకే, ఈ టెంపరేచర్ లోపు ఉంటేనే నువ్వు గ్యాస్ లిక్విడ్ ఫేజ్ లో చూడగలవు. నువ్వు టెంపరేచర్ దాటిపోయింది అనుకో, అంటే ఏంటి, 50 కానీ 31.1 కానీ ఇంకే టెంపరేచర్స్ ఉన్నా నీకు లిక్విడ్ ఫేజ్ అనేది రాదు. ఓకే, ఇది ఈ గ్రాఫ్ చెప్తుంది అనమాట. సిమిలర్లీ ఇక్కడ ప్రెషర్ కూడా చూడండి, ఈ ప్రెషర్ దగ్గర నువ్వు 73 దగ్గర మినిమం రీచ్ అయితేనే నీకు గ్యాస్ ప్లస్ లిక్విడ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో 73 కింద ఉండాలన్నమాట, 70 తగ్గించాలి ఇంకా. ఓకే, సో అంటే తర్వాత ఎంత నువ్వు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నా సరే, దెర్ ఇస్ నో వే యూ కెన్ రీచ్ ది గ్యాస్ లిక్విడ్ ఫేజ్. ఇది సో అది ఇంపార్టెంట్. సో ఐ హోప్ కొంచెం కన్ఫ్యూజ్ చేశాను, బట్ ట్రై టు అండర్స్టాండ్. సో అది లిక్విఫికేషన్ యొక్క కాన్సెప్ట్. సో దీని వల్ల అంత మీన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఆన్ లిక్విఫికేషన్, జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడమే. సో క్రిటికల్ టెంపరేచర్, క్రిటికల్ ప్రెషర్ అదే అనమాట. సో క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటి, అబౌవ్ టీసీ యూ కెనాట్ లిక్విఫై ఎనీ గ్యాస్ అంటిల్ మీన్ ఈవెన్ దో హౌ మచ్ ప్రెషర్ అప్లై. ఓకే, క్రిటికల్ ప్రెషర్ అంటే ఏంటి, మినిమం నువ్వు ఎంత ప్రెషర్ ఉండాలి, యూ హ్యావ్ టు రీచ్ దిస్ మచ్ ప్రెషర్ టు లిక్విఫై ది గ్యాస్. ఓకే, అదనమాట సింపుల్ గా లిక్విఫికేషన్ యొక్క కాన్సెప్ట్. ఓకే, నౌ we will go to రియల్ గ్యాస్ ఈక్వేషన్. సో నేను చెప్పాను ఆల్రెడీ, నీకు పార్ట్ బిలో చెప్పాను. సో ఎవ్రీ గ్యాస్ ఈజ్ నాట్ ఐడియల్. సో మన చుట్టూ ఉన్నవన్నీ ఆల్ ఆర్ రియల్ గ్యాసెస్. ఓకే, రియల్ గ్యాస్ అంటే ఏంటి, సో దే డూ హ్యావ్ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్. ఓకే, సో సపోజ్ నీకు మాలిక్యులర్ ఇంటరాక్షన్ లేకపోతే మీకు గ్యాస్ అనేది లిక్విఫై, అంతే కదా, సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎందుకంటే లోపల మాలిక్యూల్స్ అన్ని నువ్వు కంబైన్ చేస్తున్నావు, అంటే ప్రెషర్ పెంచి 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 ఆ మాలిక్యూల్స్ అన్ని యువర్ మేకింగ్ టు మూవ్ క్లోజర్ అనమాట, సో దట్ అవి లిక్విడ్ ఫేజ్ కింద ఫామ్ అవుతాయి. సో వాళ్ళ మధ్యన అట్రాక్షన్ ఫోర్స్ అనేది లేకపోతే అవి దగ్గరికి రావు కదా, అవి అక్కడ ఉండిపోతాయి. సో అంటే ఏంటి, మస్ట్ బి రియల్ గ్యాస్. రియల్ గ్యాస్ అయితేనే యూ కెన్ కంప్రెస్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. You can liquefy a real gas only. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు రియల్ గ్యాస్ ఈక్వేషన్, మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, ట్రెడిషనల్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, అంతే కదా. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, ఇది ఐడియల్. కానీ చెప్పాను కదా, ప్రతి గ్యాస్ రియల్ గ్యాస్ కాదు, వాళ్ళు మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ గా ప్రెషర్ ఆఫ్ రియల్ గ్యాస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అన్నమాట. సో మీరు వాళ్ళకి పీవీ గ్రాఫ్ చూసుకుంటే, ఇక్కడ పి ఇక్కడ వి తీసుకుంటే, ఇది ఐడియల్ గ్యాస్ అనుకుంటే, రియల్ గ్యాస్ ఆల్మోస్ట్ ఇలా ఐడియల్ గ్యాస్ ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఇదే ఫామ్ అవుద్ది. సో ఇది ఐడియల్, ఇది రియల్ గ్యాస్, ఈ వెనకాలది ఐడియల్ గ్యాస్ అనమాట. అంతేగాని ఎగ్జాక్ట్ గా రెండు ఓవర్లాప్ అవ్వు. ఓకే, సో ఇన్ జనరల్ ఐడియల్ గ్యాస్ కన్నా రియల్ గ్యాస్ కి ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఓకే, సో అప్పుడు మనం ఈ ఈక్వేషన్ ఎలా రాసుకుందాం, పి రియల్ ఈజ్ ఈక్వల్ టు పి ఐడియల్, ఇజ్ ఇట్ పి ఐడియల్ కదా, రివర్స్ లో రాస్తున్నాం మనం. పి ఐడియల్ ఈజ్ ఈక్వల్ టు పి రియల్ ప్లస్ సమ్ పారామీటర్, అంతే కదా, ఎంతో కొంత పారామీటర్ ఉంటుంది. ఓకే, సో ఆ పారామీటర్ ఏంటంటే ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మెజర్మెంట్ అన్నమాట. అంటే
ఆ మాలిక్యూల్ లో ఎంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉందో ఆ పర్టికులర్ వాల్యూతో మనం ఇట్స్ కాన్స్టెంట్ అన్నమాట. దీనికి పర్టికులర్ అంటూ యూనిట్స్ ఏమి ఉండవు, ఇట్స్ ఎ కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఒక ఈక్వేషన్ కదా. నౌ వీ విల్ టేక్ అనదర్ ఈక్వేషన్ ఏంటి? సో ఫస్ట్ ఇది ఇంక్లూడ్ చేద్దాం. సో దీన్ని మనం ఈక్వేషన్ కింద రాసుకుందాం. పి ఇంటూ, సో ఇక్కడ ఏంటి, పి రియల్ అంటే పి ప్లస్ ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టి. ఓకే, ఇది కలిపాను అనమాట. ఓకే, ఇంటూ వి కూడా వస్తుంది కదా, ఇంటూ వి. సో జస్ట్ సేమ్ ఈ ఫార్మ్, ఇది ప్రెషర్ అనమాట, మనకు కావాల్సిన ప్రెషర్ ఇది. ఓకే, దీన్ని నేను ఐడియల్ గా సీక్వెన్స్ సబ్స్టిట్యూట్ చేశాను. ఆ పీ ప్లేస్ లో ఈ పీ పెట్టాను. వి వి మామూలుగా వి లాగా ఉంటుంది, ఇక్కడ ఎన్ఆర్టీ. కానీ రియల్ గ్యాస్ లో ఏం చెప్పాను, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం ఉండదు, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కూడా ఉంటుంది. నౌ వి విల్ యాడ్ అనదర్ టర్మ్. ఇక్కడ ఏంటి, వికి యాడ్ చేస్తున్నా, వి మైనస్ ఎన్బి. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే కలుపుతున్నాము, రిపల్షన్ అంటే వీఆర్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ వాల్యూమ్. ఓకే, ఇది రిపల్షన్ కి. నేను మళ్ళీ సేమ్ ఈక్వేషన్ ఇస్తాను. పి ప్లస్ ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టి. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ రియల్ గ్యాస్ ఈక్వేషన్. రియల్ గ్యాస్ ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ బి అనేది ఏంటి? సో బి ఈజ్ నథింగ్ బట్ రిపల్షన్ కాన్స్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది జనరల్ గా ఒక రియల్ గ్యాస్ ఈక్వేషన్ కి యూస్ చేసే ఫార్ములా. సో ఏ వాల్యూ అండ్ బి వాల్యూస్ అనేవి మీకు జనరల్ లిటరేచర్ లో ఉంటాయి. సో దర్ లాట్ ఆఫ్ హ్యాండ్ బుక్స్ ఇన్ కెమిస్ట్రీ. అందులో ప్రతి కాంపౌండ్ కి దాని యొక్క పర్టికులర్ ఏ వాల్యూ బి వాల్యూ ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఈచ్ మాలిక్యూల్ అనమాట. సో ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అలా, అంటే జనరల్ ఇంజనీరింగ్ లెవెల్లో మీకు ఇవన్నీ ఉంటాయి. మీరు జస్ట్ ఈ ఫార్ములా మాత్రం తెలుసుకున్నట్టే, ఇట్స్ ఈక్వేషన్ ఫర్ రియల్ గ్యాస్. ఓకే, సో ఇక్కడ మనం ఇంకోటి వాడుకుందాం. సో ఇవన్నీ మనం ఈ ఫార్ములాని ఇక్కడ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే, సో పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ కదా, ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కదా, దీనికి దేర్ షుడ్ బి సమ్ కాన్స్టెంట్, అంతే కదా. అంటే అప్పుడు ఉంటేనే కదా దానికి, అంటే ఐడియల్ గ్యాస్ కి రియల్ గ్యాస్ ఎంత డిఫరెన్స్ ఉందో అదే పర్టికులర్ కాన్స్టెంట్ తో మనం ఇండికేట్ చేస్తున్నాం, అదే జెడ్. ఇక్కడ జెడ్ అనేది కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. అంటే సింపుల్ గా ఒక దెర్ ఇస్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఐడియల్ గ్యాస్ అండ్ రియల్ గ్యాస్. ఆ రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో అది మనం చెప్పేది కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇక్కడ ఏమొస్తుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు పివి బై ఎన్ఆర్టీ, అంతే కదా. ఇది జెడ్ ఫార్ములా. ఓకే, ఇక్కడ నేను కొంచెం డీప్ గా వెళ్తాను. సో ఫస్ట్ ఐడియల్ గ్యాస్ తీసుకుంటాను. నేను ఐడియల్ గ్యాస్ కి ఈక్వేషన్ రాస్తున్నాను. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. అంటే జెడ్ ఎంత, జెడ్ వన్ కదా, దెర్ ఇస్ నో జెడ్ అనమాట ఇక్కడ ఐడియల్ గ్యాస్ కి. సో ఇక్కడ ఇప్పుడు రియల్ గ్యాస్ కి రాసుకుంటున్నాను నేను. రియల్ గ్యాస్ కి ఏమొస్తుంది, రియల్ గ్యాస్ కి ఐఎమ్ రైటింగ్ యాజ్ పివి ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఎన్ఆర్టీ. ఓకే, ప్రెషర్ వి ఐడియల్, ఇది వి రియల్ గ్యాస్ అన్నమాట. ఓకే, సో ప్రెషర్ మళ్ళీ సేమ్ కదా, ఎందుకంటే వీఆర్ యూజింగ్ సేమ్ ప్రెషర్, కానీ వాల్యూమ్స్ మారుతున్నాయి. ఐడియల్ గ్యాస్ కి రియల్ గ్యాస్ కి సమ్ డిఫరెంట్ వాల్యూమ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు రెండు డివైడ్ చేద్దాం. పివిఐ బై పివిఆర్ is equal to nRT by ZnRT. ఓకే, సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇప్పుడు జెడ్ ఎంత వస్తుంది, వి రియల్ బై వి ఐడియల్. ఇది జెడ్ యొక్క ఫార్ములా. ఓకే, సో మాక్సిమం దీని మీద కూడా కొంచెం అప్లికేషన్ పార్ట్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ లో. సింపుల్, డైరెక్ట్ గా మీకు అన్ని వాల్యూస్ ఇచ్చేస్తారు. జస్ట్ దే మే వాంట్ టు ఫైండ్ జెడ్ వాల్యూ కానీ వాల్యూమ్ ఆఫ్ రియల్ గ్యాస్ కానీ ఇవన్నీ కనుక్కోమంటారు. సో వీ విల్ డిస్కస్, డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ రియల్ గ్యాస్ అనమాట. ఇంకేమున్నాయి, వాట్ యూ వాంట్ డిస్కస్ అబౌట్ వేపర్ ప్రెషర్. ఓకే, ఐ థింక్ ది ఫైనల్ కాన్సెప్ట్ ఆన్ ది పార్ట్ 3, పార్ట్ సి. ఓకే,
సో వేపర్ ప్రెషర్. సో ఏంటి వేపర్ ప్రెషర్? ఓకే, దీన్ని మనం జనరల్ గా టీవీతో రిప్రజెంట్ చేస్తాం. సో చెప్తాను. సో లెట్స్ టేక్ కంటైనర్. కంటైనర్ మీద వి కెప్ట్ ఏ లిడ్ అనమాట. ఓకే, లిడ్ పెట్టాం. ఓకే, సో లోపల సమ్ గ్యాస్ ఉంది. ఓకే, గ్యాస్ ఉంది. సేమ్ ఓన్లీ గ్యాస్, వేరే గ్యాస్ ఏం లేదు, గ్యాస్ ఏ ఉందన్నమాట. సో మీరు అప్పుడు ఏం జరుగుద్ది, కొంతసేపు తర్వాత ఏమవుద్ది, గ్యాస్ అనేది స్లోగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి ఆ మాలిక్యూల్స్ అన్ని డిఫరెంట్, ఆ లోపల ఉన్న మాలిక్యూల్స్ అన్ని అలా 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 కొలైడ్ అయ్యి ఈ గ్యాస్ ని తగులుకుంటా. అంటే ఇక్కడ చేసి చెప్తాను. ఈ లిడ్ ఉంది కదా, దీని మీద వై వాట్ ఈస్ దిస్, దిస్ డిఫరెంట్ కలర్. ఓకే, ఈ లిడ్ తీసుకుంటే ఆ మాలిక్యూల్స్ అన్ని ఆ లిడ్ మీద వెళ్ళి కొలైడ్ అవుతాయి అన్నమాట. ఇలా ఓకే, ఇలా కొలైడ్ అవుతాయి. కొలైడ్ అయ్యి ఆ లిడ్ ఉంది కదా, ఆ లిడ్ మీద సమ్ ఫోర్స్ అట్రాక్ట్ అవుతాయి. కొంచెం ఫోర్స్ అప్లై అవుతాయి అనమాట. సో దే, హౌ కెన్ ఐ సే, కరెక్ట్ పదం రావట్లేదు. దే దే అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ది లిడ్ అనమాట. ఫోర్స్ లిడ్ అయ్యి ఎనర్జీ లూజ్ అయిపోయి అగైన్ కిందకు వచ్చేస్తాయి. కిందకు వచ్చి దే ఫార్మ్ సమ్ లిక్విడ్. ఓకే, ఓకే, ఆల్మోస్ట్ I think I'm wrong. I'm saying something wrong. I'm sorry. I'm very sorry. Uh, what did I do? Uh, I just I'm confused. Sorry. I'm very sorry for this. Uh, okay. Let me explain from again. So let's take a lid. Okay. Jar తీసుకోండి. Okay. So jar మీద we kept a lid. Okay. ఈ jar లో we filled half of jar with liquid, not gas. Previously నేను gas చెప్పాను కదా. It's not, sorry. We filled with some liquid. Okay. సో కొంతసేపు తర్వాత వి జస్ట్ లెఫ్ట్ ది జార్ అలా వదిలేసాం అనమాట. కొంతసేపు తర్వాత ఏమవుద్ది, ఆ లిక్విడ్ స్టార్ట్ టు ఎవాపరేట్, అంతే కదా. కొంచెం 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 ఎవాపరేట్ అవుతూ ఉంటది. సో ఎవాపరేట్ అయిపోతూ గ్యాస్ కింద ఫామ్ అవుతాయి. సమ్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటది. సో ఆ గ్యాస్ మాలిక్యూల్స్ వెళ్ళి లిడ్ కొలైడ్ అవుతాయి. ఓకే, కొలైడ్ అయ్యి అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ది లిడ్ అన్నమాట. అప్పుడు ఏమవుద్ది, సో సగం 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 పార్ట్ అంతా గ్యాస్ వస్తుంది, సగం పార్ట్ అంతా లిక్విడ్ ఉంటుంది. సో దే అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ది లిడ్. సో ఆ ప్రెషర్, ఆ ప్రెషర్ నే అప్లై ప్రెషర్ చేస్తే ఆ ప్రెషర్ నే వి విల్ కాల్ ఇట్ as వేపర్ ప్రెషర్. ఓకే, ఆ ప్రెషర్ నే వి కాల్ ఇట్ as వేపర్ ప్రెషర్. సో సింపుల్ డెఫినేషన్ ఏంటి, ప్రెషర్ అప్లైడ్ బై ది గ్యాస్ మాలిక్యూల్ ఆఫ్ particular liquid on the lid when it reaches equilibrium. అంటే ఏంటి, ఇప్పుడు చెప్పాను కదా, ఆ వెజల్ ని కొంతసేపు వదిలిన తర్వాత ఆ లిక్విడ్ లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అయ్యి అవి దే రీచ్ ఈక్విలిబ్రియం స్టేజ్. ఈక్విలిబ్రియం స్టేజ్ అంటే ఆ స్టేజ్ దాటిన తర్వాత మీకు ఎలాంటి చేంజెస్ కనిపించవు. అంటే యూ విల్ గెట్ సేమ్ ప్రెషర్, సేమ్ వాల్యూమ్ అండ్ సేమ్ టెంపరేచర్ అన్నమాట. సో అది ఈక్విలిబ్రియం కండిషన్. అంటే ఇక్కడ రాస్తాను ఈక్విలిబ్రియం కండిషన్ అంటే, సో ఇది జనరల్ గా సింబల్. ఈక్విలిబ్రియం కండిషన్ అంటే, సో ఆఫ్టర్ ఈక్విలిబ్రియం పాయింట్, ఈక్విలిబ్రియం పాయింట్ you won't observe
ప్రెషర్ చేంజ్, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ చేంజెస్ అన్నమాట. అంటే ఏంటి? డెల్టా పి, డెల్టా వి, డెల్టా టి అన్ని ఈక్వల్ టు జీరోస్. సో పర్టికులర్ పాయింట్ అంటూ వచ్చేస్తుంది. ఆ పాయింట్ దగ్గర ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఎంతైతే ప్రెషర్ అప్లై చేస్తున్నాయో లిడ్ మీద, దట్ ఈస్ వాట్ కాల్ ది వేపర్ ప్రెషర్. ఓకే, దట్ ఈస్ వాట్ కాల్ ది వేపర్ ప్రెషర్ ఆఫ్ ది లిక్విడ్. ఓకే, సో ఈ వేపర్ ప్రెషర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే చెప్తాను చూడండి. వేపర్ ప్రెషర్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఆ లిడ్, సపోజ్ ఆ లిడ్ నువ్వు తీసేసావు, ఆ లిడ్ నువ్వు తీసేస్తే అప్పుడు ఏమవుద్ది? ఈక్విలిబ్రియం పాయింట్ రీచ్ అవుద్ది. దేంతో ఈక్విలిబ్రియం పాయింట్ రీచ్ అవుద్ది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తో ఈక్విలిబ్రియం పాయింట్ రీచ్ అవుద్ది. సో వెన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్, దెన్ liquid starts evaporating. ఓకే, అదనమాట దీని యొక్క ఇంపార్టెన్స్. సో ఒక లిక్విడ్ యొక్క ప్రెషర్ అట్మాస్ఫియర్ ప్రెషర్ తో ఈక్వల్ అయితే అప్పుడు ఆ లిక్విడ్ అనేది నీకు ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో వాటర్ తీసుకోండి. సో వాటర్ మీకు లిటరేచర్ పరంగా చూసుకుంటే దీని యొక్క బాయిలింగ్ పాయింట్, సో బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 డిగ్రీ సెల్సియస్. అంతే కదా, వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్. అంటే ఈ పాయింట్ దగ్గర మీరు వాటర్ యొక్క వేపర్ ప్రెషర్ తీసుకుంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్. అంతే కదా, 1 అట్మాస్ఫియర్ అంటే ఏంటి? అట్మాస్ఫియరిక్ ప్రెషర్. జనరల్ గా మన అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే 1 అట్మా. ఇదే ఇలా చూసేస్తాను అనమాట. సో ఈ పర్టికులర్ వాల్యూ అనేది ఉంటుంది చూసారా, అది స్టాండర్డ్ బాయిలింగ్ పాయింట్. Is it standard boiling point? Let me confirm this. Okay. So, no. Yeah, it is not correct. This is not standard boiling point. So, this is called normal boiling point అన్నమాట. Normal boiling point అంటే temperature at which, okay, T at which Vp is equal to 1 atma. అది ఈ ఈ టెంపరేచర్ దగ్గర నీకు వాటర్ యొక్క వేపర్ ప్రెషర్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్ అవుద్దంట. అందుకనే వాటర్ యొక్క నార్మల్ బాయిలింగ్ పాయింట్ అనేది 100 డిగ్రీ సెల్సియస్ కింద సూచిస్తారు. సో ఇంకోటి ఉంది, టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 99.3 డిగ్రీ సెల్సియస్. ఇది ఎక్కడ? వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 1 బార్ దగ్గర అంట. సో ఈ పాయింట్ ఏంటంటే స్టాండర్డ్ బాయిలింగ్ పాయింట్. అంటే ఏంటి? టెంపరేచర్ at which Vp is equal to 1 bar. ఓకే, సో 1 అట్మాస్ఫియర్ అంటే ఆల్మోస్ట్ మీకు 1.0123 సంథింగ్ లైక్ బార్ అనమాట. ఇజంట్ ఇట్? యా, సేమ్. జస్ట్ కన్వర్షన్. సో మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే Vp is equal to 1 బార్ దగ్గర మీకు టెంపరేచర్ ఎంత వస్తుంది? అదే Vp is equal to 1 అట్మాస్ఫియర్ దగ్గర మీకు టెంపరేచర్ 100 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. సో ఇది నార్మల్ బాయిలింగ్ పాయింట్, ఇది స్టాండర్డ్ బాయిలింగ్ పాయింట్. సో ఇది ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ అబౌట్ దిస్. ఓకే, సో ఎస్, so this is all about vapor pressure. Okay. So I think we covered all concepts in part C. So I hope you got it. I think కొంచెం fast వెళ్ళను, but try to rewatch it again, rewatch the video again. సో ఎందుకంటే మాక్సిమం ఈ పార్ట్స్ లో నేను చెప్పిందంతా వి విల్ యూజ్ ఇన్ ది అప్లికేషన్ పార్ట్ ఇన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో మనం నెక్స్ట్ లెక్చర్ లో ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. సో అన్ని దీని బేసిస్ మీద ఐ విల్ సెలెక్ట్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో అవన్నీ మనం ఆ, ఈ ఈ ఫార్ములాస్ అన్ని యూస్ చేసి we will try to solve those important questions. Okay. So yeah, that's it. Until then, very goodbye. Okay. Thank you.